హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడొచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9 రీ అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి. దాని గురించి చెప్పడానికి వచ్చాము. అండ్ మీరందరూ చాలామంది కోరుకున్నారు కదండీ! లైక్ శ్రీజ అనవసరంగా ఎలిమినేషన్ అయిపోయింది. తను ఉంటే బాగుండేది. తనని అన్‌ఫెయిర్‌గా ఎలిమినేషన్ చేశారు. అసలు తను ఎళ్ళే కాదు. అసలు మినిమమ్ చాలా వీక్స్ ఉండాలి. తను చాలా బా ఆడుతుంది. ఇలా అన్నీ అందరూ అనుకున్నారు కదండీ! మీ అందరూ కోరిక తీరుతుందండి. యెస్, శ్రీజ ఈ సీజన్ మళ్ళీ ఇస్తుందండి. అండ్ అది కూడా ఎప్పుడో కాదు, ఈ నెక్స్ట్ వీకే మండేనే వస్తారు. అండ్ కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏంటంటే, ఒక శ్రీజనే కాదు, రెస్ట్ ఆఫ్ ది హౌస్ మేట్స్ ఇప్పటివరకు ఎలిమినేషన్ అయిన వాళ్ళందరూ కూడా వస్తున్నారండి ఈ మండే. వాళ్ళొచ్చి నామినేషన్ చేస్తారు. అలాగే ఇంకా ఏంటంటే, దాంట్లో భరణి గారు అండ్ ఫ్లోరా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారండి హౌస్‌లోని. టెంట్ హౌస్ ఆ పక్కన ఇంకోటి ఉండిద్ది కదండీ, ఫస్ట్ టెనెంట్స్‌కి ఇచ్చిన హౌస్, దాంట్లో వాళ్ళు ఉంటారు. అండ్ ఆ వారం అంతా కూడా వాళ్ళు గేమ్స్ ఆడతారు. నార్మల్ కంటెస్టెంట్స్ లానే వాళ్ళు కూడా గేమ్స్ ఆడతారు, మొత్తం ఆడతారు. అండ్ తర్వాత ఓటింగ్ ఉండిద్దండి. ఓటింగ్‌లో మినిమమ్ నాకు తెలిసైతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక ఇద్దరు మాత్రం మళ్ళీ అయితే ఖచ్చితంగా ఉండిద్దండి, ఇద్దరిదైతే. అండ్ ఆ ఇద్దరిది కూడా మ్యాక్సిమం 99.99% ఫస్ట్ ఒకరైతే శ్రీజ కన్ఫర్మ్ అండి దాని గురించి ఇంక డౌట్ లేదు. అండ్ ఇంకో వచ్చేసి హరీష్ గారు ఒక 90% వరకు కన్ఫర్మ్. ఆయన కూడా వీళ్ళిద్దరూ 90% ఉంటారండి. ఎందుకంటే వీళ్ళకే కొంచెం ఫ్యాన్స్ ఎక్కువగా వేస్తారు కదండి, కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. అండ్ మీరందరూ కోరుకున్నట్టే శ్రీజ మళ్ళీ తిరిగి వస్తుందండి. ఈసారన్నా మీరందరూ తనకి ఓట్స్ వేసి తనని ఎక్కువ రోజులు ఉండేలాగా చూడాల్సిన బాధ్యత మీదే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. థ్యాంక్ యూ.